హాయ్ వెల్కమ్ టు సింప్లీ అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కలర్ రైస్ ఆర్ బగారా రైస్ ఆర్ ఫ్లేవర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం. ఈ రైస్తో కాంబినేషన్గా మనం చికెన్ కర్రీ అయినా తినొచ్చు, ఆర్ వెజ్ అయితే ఆలు కర్రీ అలా అయినా తీసుకో. ఈ రైస్ని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుందాము. బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకో. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కావాల్సిన కరివేపాకు, జీరా, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని కొంచెం వేగాక అందులోనే నేను కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. అవి వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్, టమాటో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటో, ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ముందుగానే పట్టి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను. దాంతోపాటు మనం కొంచెం చెక్క లవంగాల పొడి, అందులో ఇంకా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం ఇంకా కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇది మగ్గిన తర్వాత దీన్ని అయితే తీసుకొని నేను రైస్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాను. సో అందులో వేసేసి మనం ఇంకా దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే పసుపు ఏమి యాడ్ చేయట్లేదండి. కలర్ రైస్లో మనం పసుపు వేయాల్సిన అవసరం లేదు. సో ఈ రైస్కి కలర్ మనం వేసిన ధనియా పౌడర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేసుకుంటే ఆ కలరే సరిపోతుంది. ఇక్కడైతే నేను సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను. మనకు రైస్ అయిపోయిన తర్వాత మన ఫ్లేవర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సండే స్పెషల్ వేడి ఫ్లేవర్డ్ రైస్ ఆర్ కలర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కొత్తిమీర అలా పైన చల్లుకొని సర్వ్ చేసేసుకుంటాను. ఇది మనం వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీలోకి తినేయచ్చు. Thank you for watching. Please like, share and subscribe to Simply my YouTube channel. Thank you. Please let me know in the comments ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి, ఏమన్నా ఇంకా యాడ్ చేయాలా. సో నేను కూడా ఇంప్రూవ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.